అధ్యాయము 13వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. అమ్మ 8:13 ఒక్కసారి ఆగు తల్లి. 9:13 ఏమో చూడొకసారి. 9:13 రైట్, క్షమించాలి. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు ఎలా ఉందట? గుర్తుగా ఉంది. చదివాం, కిందకి చదువు. ఇంకా భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట్లాడుతుంది దేవుడు ఇంద్రధనుస్సు గురించి. ఏ ధనుస్సు తెలుసో తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో రెయిన్బో అంటారు. ఏమంటారు? పిల్లలందరికీ తెలుసు. ఏంటారు దీన్ని? రెయిన్బో. తెలుగులో ఏమంటారు? ఇంద్రధనుస్సు. చూసారు ఎవరైనా? చూసిన వారు స్తోత్రం చెల్లించండి. ఎక్కడ చూశారు? కొండ మీద అంట. ఎక్కడ? ఆ ఆకాశంలో ఏముంటాయి? మేఘాలు ఉంటాయి. మేఘాల మధ్యన ఇంద్రధనుస్సు. మనకి వర్షాకాలంలో వర్షాలు కురిచినప్పుడు మేఘాలు బాగా వేసినప్పుడు ఖచ్చితంగా ఇంద్రధనుస్సు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఈ ఇంద్రధనుస్సుని ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టాడో అబ్బా ఎంత బాగుందో అనడానిక? అది ఒక నిబంధనకు గుర్తుగా పెట్టాడు దేవుడు. దేనికి? ఒక నిబంధనకు గుర్తుగా పెట్టాడు. ఏంటి ఆ నిబంధన అంటే, మీకు తెలుసు, ప్రారంభంలో ఆదాము గారిని అవ్వగారిని దేవుడు చేశాడు. చేసిన తర్వాత వారు పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. ఆ తర్వాత తన మొట్టమొదటి కొడుకైన కయ్యను నరహత్య చేసి అంతకుడిగా తన తమ్ముని చంపి, ఏబేలు గారిని చంపి నరహంతుడిగా మారిపోయాడు. అలాగన ఆ తరంలో మొత్తం పాపం అంతా విస్తరించి విస్తారమైన పెళ్ళిళ్ళు చేసుకోవడం, రకరకాలుగా ఎన్నో తప్పులు చేయడం, ఎన్నో పాపాలు చేయడం వల్ల దేవుడు కోపం రగులుకుంది. ఎలాంటి పాపాలంటే, ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఆ రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి. నోవగారి తరంలో నోవగారు ఒక్కడే నీతిమంతుడట. మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయారట? పాడైపోయారు. అందరూ కూడా మరి వాయావారసాలైన సంబంధాలు పెట్టుకోవడం, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, విస్తారమైన పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇలా రకరకాలుగా పాడైపోతే ఎక్కడైతే పాపం ఎక్కడైతే పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ దేవుడు ఉగ్రత ఖచ్చితంగా ఉంటుంది. అది మన కుటుంబంలో కూడా పాపం ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మన కుటుంబం మీద కూడా ఎవరి ఉగ్రత ఉంటుంది? దేవుని ఉగ్రత ఉంటుంది. అలాగనే ప్రాంతాల్లో కూడా పాపం ఎక్కువ ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా దేవుడు ఉగ్రత ఉంటుంది. సొదొమ గొమొర్రాలు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? భయంకరమైన పాపాత్ములు కాబట్టి కదా దాని మీద ఎవరి ఉగ్రత ఉంది? దేవుని ఉగ్రత ఉంది. నోవగారు, ఆదాము గారు, అవ్వగారు తర్వాత నోవగారు తరం వారు వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో ప్రజలందరూ చెడిపోయారు. ఏమైపోయారు? ప్రజలందరూ చెడిపోతే దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, వీళ్ళందరినీ చెరిపేసి నీతిమంతుడైన నోవగారిని ఒక్కడి నుంచితే అతని నుంచి మరలా నీతి మొక్కలు వస్తాయి. అవునా? మంచి మొక్కలు వస్తాయి. కొంచెం జరగండి అమ్మా. అరే అమ్మా, నువ్వు తెలియదు జరుగు. లేకపోతే మేరీ ఆగి శాంతి అమ్మల్ని బయటకు వచ్చింది. ఎవరన్నా వస్తే కనుక రైట్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రారంభ దినాల్లో మరి భయంకరమైన పాపం కనపడితే దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే ఆ పాపనంతా తీసివేసి నీతిమంతుడైన నోవగారిని ఉంచితే తనను బట్టి మరలా నీతిమంతులు వస్తారని దేవుడు ఆలోచన ఏం చేసి ఆ నోవగారి తరంలో ఉన్న వారందరినీ ఏం చేశాడు? దేవుడు జలప్రలయం రప్పించాడు. జలప్రలయం రప్పించి ప్రతి ఒక్కరిని కూడా సమూల నాశనం చేసేసాడు. కేవలం నీతిమంతుడైన ఒక నోవగారు, తన భార్య, తన కోడళ్ళు, తన కుమారులని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. 8 మంది వాడెక్కారు. అందరిని కాపాడాలనుకున్నాడు కానీ ఎవరు వినలా మాట.
కేవలం నోవగారి కుటుంబం మాత్రమే కాదు, ఆ టైంలో మీరు మారు మనసు పొంది వాడెక్కండి వాడెక్కండి అని 120 సంవత్సరాలు ఆయన సువార్త చెప్పాడు. 120 సంవత్సరాలు వాడకడుతూ ఇదిగో మీరు మారు మనసు పొందండి, మనందరం కూడా భయంకరమైన పాపులు అయిపోయాం, మన పాపాల నిమిత్తం జలప్రలయం రాబోతుంది, ఈ జలప్రలయం రావడం వల్ల అందరూ చనిపోతాం, ఇదిగో వాడ కట్టమన్నాడు, వాడలోకి మేము వెళ్తున్నాం, ఎవరైతే మారు మనసు పొందుతారో మీరు కూడా వాడలోకి రండి అని చెప్తే ఆ రోజు నోవా గారు వారి కుటుంబ ప్రపంచానికి ఎలా కనబడ్డారు? ఎగతాళిగా కనబడ్డారు, హేళన చేశారు. ఎవరో కూడా వాడెక్కలేదు. ఎవరెక్కారు? ఒక నీతిమంతుడే నోహు, తన కుటుంబం మాత్రమే వాడెక్కింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆకాశ వాకులు లిప్పి మొత్తం జలప్రలయం రప్పించి భూమి మీద ఉన్న సమస్తమును ఏం చేశాడు? దేవుడు నాశనం చేసేసాడు. నాశనం చేసిన తర్వాత మరలా నీళ్లు భూమి మీద ఆరిపోవడం జరిగింది. ఆరిపోయిన తర్వాత వాడ అరారత్ పర్వతం మీద ఆగడం జరిగింది. దానికి కూడా ఈ రోజులో ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ తర్వాత దిగిన తర్వాత అప్పుడు నోహ గారితో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మీరందరూ తప్పులు చేసి పాపం చేయడం వల్ల నేను జలప్రలయంతో ఈ ప్రపంచాన్ని అంతటిని నాశనం చేశాను, మరొకసారి ఈ ప్రపంచాన్ని నీళ్లతో నేను ఏం చేయను? నాశనం చేయను. ఇప్పుడు నీళ్లతో నేను నాశనం చేశాను, కానీ మరొకసారి ఈ ప్రపంచాన్ని జలప్రలయంతో నేను ఏం చేయను? నాశనం చేయను. ఒకవేళ ఎవరైనా ఈ ప్రపంచం అంతా కూడా జలప్రలయంతో నాశనం అయిపోద్దని నమ్మకండి. నాశనం అవద్ది, ప్రపంచం అంతా ఓ రోజు నాశనం అవుద్ది, కానీ జలప్రలయంతో నాశనం అవ్వదు. ఏంతో నాశనం అవుతుంది? అగ్ని గంధకాలు కురవబడతాయి. ఏమైపోతాయి? అగ్ని గంధకాలు కురవబడి ఈ పంచిపోతాలు మిక్కటమైన వేండడంతో లయమైపోయే రోజు ఒక రోజు ఉంది. ప్రపంచం నాశనం అవదని నేను అంటలా, కానీ జలప్రలయంతో నాశనం అవదు అని ఎవరు మాటిచ్చారు? నోవా గారు మాటిచ్చి ఆ మాటని నిబంధన అంటారు. ఏమంటారు దాన్ని? ఆ నోవా గారికి నిబంధన చేసి ఆ నిబంధనకు గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుసుని పెట్టాడు. ఇంద్రధనుసుని ఎందుకు పెట్టాడంటే ఆయన ఏదో మర్చిపోతాడని కాదు. ఆ ఇంద్రధనుసు చూసినప్పుడు మీకు ఏం గుర్తు రావాలంటే దేవుడు మనస్తత్వం గుర్తు రావాలి, దేవుడు తత్వం గుర్తు రావాలి. ఆనాడు నోవా గారు దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన మేరనని ఆయన ఆకాశంలో సూచన ఏమిచ్చాడు? ఒక ఇంద్రధనుసుని పెట్టాడు. ఇంద్రధనుసుని చూడగా నీకు ఏం గుర్తు రావాలంటే అబ్బా అని కాదు, నా తండ్రి ఈ ప్రపంచాన్ని జలప్రలయంతో నాశనం చేయనని మాటిచ్చాడు. ఆ మాటకు గుర్తుగా, ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు ఏం పెట్టాడు? ఆకాశంలో ఇంద్రధనుస్సును పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఇంద్రధనుస్సును చూడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక నిబంధన చేశాడంటే ఆకాశం గతించిపోయినా భూమి గతించిపోయినా ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మనుషుల మాటలు తప్పొచ్చు కానీ, అధికారుల మాటలు తప్పొచ్చు కానీ, చేసిన వాగ్దానాల మనుషులు తప్పొచ్చు కానీ, దేవుడు ఏదైనా ఒక నిబంధన చేశాడంటే ఆ నిబంధన ఖచ్చితంగా అయినా తప్పుపోడు. ఎందుకంటే నేను స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. కావున మనకి మన కుటుంబాలకి క్షేమం కలగాలని, మనము మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే దేవుడు ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలని ఒక నిబంధన చేశాడా? మనము మన కుటుంబాలు క్షేమంగా జీవించాలంటే, క్షేమం అంటే సమాధానము, నెమ్మది, ప్రశాంతంగా జీవించాలంటే ఖచ్చితంగా మన కుటుంబాలను కూడా ఎవరి మాటల ప్రకారంగా బ్రతకాలని చెప్పాడు? ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలని ఒక వాగ్దానం చేశాడు, ఒక నిబంధన చేశాడు. ఖచ్చితంగా నిబంధన మీరుతాడు ఆయన? మేరడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం చూడు తల్లి. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమం కలిగినట్లు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించాలి. ఏం చేయాలి? అనుసరించాలి. నీకు నీ కుటుంబానికి క్షేమం కావాలని స్తోత్రం చెల్లించండి. అందరూ గట్టిగా చెల్లించండి. అయితే క్షేమం కలగాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మాటల ప్రకారంగా బ్రతకండి, భయభక్తులు గల జీవితాన్ని జీవించండి. అప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబానికి క్షేమం ఉంటుందని దేవుడు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? ఆయన ఏదైనా ఒక నిబంధన చేశాడంటే, ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరుగు తీరుతుంది అని గుర్తు రావాలి మనకి. ఏం చూస్తే? ఇంద్రధనుస్సు చూడగానే. ఒకప్పుడు నోహా గారికి వారి కుటుంబానికి దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే, ఈ ప్రపంచాన్ని జలప్రలయంతో నేను ఏం చేయను?
నాశనము చెయ్యును. దానికి గుర్తుగా ఆకాశంలో ఏం పెట్టాడు? ఇంద్రధనుస్సును పెట్టాడని దేవుడు ఆ రోజు కాలంలో నోవహు గారితో దేవుడు చేస్తున్న నిబంధన. దేవునికి స్తోత్రం. నిబంధన చేస్తాడు. నిబంధన గుర్తుగా ఏం పెట్టాడు? చెప్పాలి అందరూ కూడా. ఏంటి నిబంధన? ఏంటి నిబంధన? ఏంటి? ఈ ప్రపంచాన్ని జలప్రళయంతో ఇక నేను నాశనము చెయ్యును. ఇది నిబంధన. దానికి గుర్తు ఏంటి? చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. దానికి గుర్తు ఏంటి? ఏంటి నిబంధన? మరోసారి చెప్పండి. నిబంధన ఏంటి? జలప్రళయంతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయను. దానికి గుర్తు ఏంటి? దానికి సూచన ఏంటి? ఎక్కడ ఉంటుంది? కనబడుతుందా లేదా? మరి దాన్ని చూసినప్పుడు మనకేం గుర్తు రావాలి? మనకేం గుర్తు రావాలి చెప్పండి. అంటే అది తర్వాత, కానీ మనకు ప్రధానంగా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, దేవుడు నిబంధన చేశాడంటే ఖచ్చితంగా తప్పడు. 400 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కానాను తీసుకెళ్తానని అబ్రహాం గారికి మాట ఇచ్చాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధన గుర్తుగా సున్నతనే ఆచారం ఇచ్చాడు. ఖచ్చితంగా 400 సంవత్సరాల తర్వాత వారిని ఏం చేశాడు? దేవుడు తీసుకెళ్ళాడు. అబ్రహాం గారికి బిడ్డలు ఇస్తానని ఒక నిబంధన చేశాడు. ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. దావీదు గారికి ఒక నిబంధన చేశాడు. నీ సంతానంలో నిత్యము స్థిరమైన ఒక రాజు ఉండకమానని చెప్పాడు. ఆయన సంతానంలో వచ్చిన యేసుక్రీస్తు స్థిరమైన రాజుగా నిలబడ్డాడు. ఆయన చేసిన నిబంధన కూడా దేవుడు ఏం చేశాడు? నెరవేరుస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన కుటుంబాలు దీవించబడాలంటే ఖచ్చితంగా ఆయన మాట ప్రకారంగా బ్రతకాలని, అలానే కాదు మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలని మనతో దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన చేసిన నిబంధన ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చి తీరుతాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనందరూ కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చాలా శక్తివంతమైనది కాదా? అసాధ్యాల్ని సుసాధ్యాలు చేసే శక్తి దేనికి ఉంది? ప్రార్థనకు ఉందా లేదా? ఉన్నదాన స్తోత్రం చెల్లించండి. మరి ఆ ప్రార్థనకు శక్తి రావాలంటే తిండి మాని నీళ్లు మాని చేస్తే సరిపోద్దా? ఆ ప్రార్థనకు శక్తి రావాలంటే, ఆ ప్రార్థనకు అసాధ్యమైన కార్యాలు చేసే శక్తి రావాలంటే ఆ ప్రార్థన ఎలా చేయాలి చెప్పనా? ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం అడిగిన దానికి జవాబు రావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలంట. ఏం చేయాలి ఆయన దృష్టికి? అప్పుడు నీ ప్రార్థన శక్తి వస్తుంది. నీకు ఇష్టమైనవి చేసి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన శక్తిగా ఉండదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు శక్తి ఉండదు. నీ ప్రార్థనకు ఎప్పుడు శక్తి ఉంటుందంటే దేవుడి ఇష్టానుసారంగా బ్రతికితే. ఎవరి ఇష్టానుసారంగా? దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడి చిత్తం నెరవేర్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఏముంటుందట? శక్తి ఉంటుంది. అసాధ్యమైన కార్యాలు చేసే శక్తి నీ ప్రార్థనకు ఉంటుంది. కానీ దేవుడు నిబంధన ఖచ్చితంగా ఉంటుంది, జరగదా? రాజు ఫోన్ చేశాడు, సరే అమౌంట్ రైట్. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మరి ఆయన అన్నాడు మన ప్రార్థన. ఇందాక కరెంట్ పోయింది, తిరిగిందా? ఫ్యాన్ ఉంది, తిరిగిందా? ఆ ఫ్యాన్ తిరగాలంటే ఏం కావాలి? కరెంట్ అని శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఉంది, మన ప్రార్థనకు శక్తి కావాలంటే ఖచ్చితంగా మనం ఎవరిష్టం నెరవేర్చాలి? అందరూ చెప్పాలి. మన ఇష్టం నెరవేర్చుకుని ప్రార్థన చేసి ప్రభు నువ్వు నా ప్రార్థన ఆలకించట్లేదు అనకూడదు. ఎవరిష్టం నెరవేర్చాలి? దేవుని చిత్తం నెరవేర్చి, దేవుడి ఇష్టం నెరవేర్చి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నువ్వు ఏది అడిగినా ఇచ్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుని ప్రార్థన బహు బలమైనది. ఎవరు ప్రార్థన? నీతిమంతుడు అంటే ఎవరు? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారు. మన చిత్తాన్ని నెరవేర్చుకుని మనం ప్రార్థన చేసేసుకుని ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదంటే ఆలకించడు. ప్రార్థన శక్తివంతమైనదే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ప్రార్థనే. ఆకాశంలో సూర్యచంద్రులను ఆపింది ప్రార్థనే. హిజ్కియాకి ఆయుష్ పెంచింది ప్రార్థనే. ఆకాశంలో వర్షం కురవకుండా ఆపించింది ప్రార్థనే. మళ్ళా కురిసేలా చేసింది కూడా
ప్రార్థనే. మరి ప్రియులారా, మరి ఆ ప్రార్థనకు అంత శక్తి రావాలంటే ఖచ్చితంగా ఏలియా గారు ఎలా బ్రతికాడు? నీతిమంతుడిగా బ్రతికాడు. యోషువ గారు ఎలా బ్రతికాడు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. మోషే గారు ఎలా బ్రతికాడు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. హిజ్కియా గారు ఎలా బ్రతికారు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. కదా ఆ ప్రార్థనకు అంత శక్తి ఉంది. కానీ మన ప్రార్థనకు అంత శక్తి రావాలంటే మన బ్రతుకులో ఎవరి చిత్తం నెరవేర్చాలి? ఎవరిష్టం నెరవేర్చాలి? దేవుడి ఇష్టం నెరవేర్చకుండా, దేవుడి చిత్తం నెరవేర్చకుండా ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకించు ప్రభు అంటే ఆ ప్రార్థనకు శక్తి ఉండదు. కరెంట్ లేని ఫ్యాన్ అలాంటిదో నీ బ్రతుకులో దేవుడి చిత్తం నెరవేర్చకుండా చేసే ప్రార్థన కూడా అలాంటిదే. గ్యాస్ లేని పొయ్యి అలాంటిదో, పెట్రోల్ లేని బండి అలాంటిదో. పెట్రోల్ లేని బండి ఎవడైనా నడపగలడా? ఉన్నంచు పర్లేదు, లేకపోతే మన పాటలు కుక్కడో పడదామండి, పాటలు పడాలి ఎక్కడ నాకపోతే. అంటే పెట్రోల్ లేని బండి ఎలాంటిదో, గ్యాస్ లేని బండి ఎలాంటిదో, గ్యాస్ లేని పొయ్యి ఎలాంటిదో, కరెంట్ లేని ఫ్యాన్ ఎలాంటిదో, మన జీవితంలో మన చిత్తం నెరవేర్చుకుని మన ప్రార్థన కూడా అలాంటిదే. మన ప్రార్థనకు శక్తి రావాలంటే, మన ప్రార్థన విని దేవుడు కార్యాలు జరిగించాలంటే మన ప్రార్థన ఎవరి చిత్తం నెరవేర్చి చేయాలి? అందరూ చెప్పాలి. అందరూ చెప్పండి మనసారా. ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుడి చిత్తాన్ని నెరవేర్చి మన ప్రార్థనలో ఎవరి చిత్తం నెరవేర్చి? దేవుడి చిత్తం నెరవేర్చి చేస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తానని నిబంధన చేశాడు. నెరవేరుస్తాడు, నెరవేర్చడా? నెరవేరుస్తాడని. మనుషులు నమ్ముడు కంటే, ఆ అధికారులు నమ్ముడు కంటే దేవుణ్ణి నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఆయన చెప్పినట్టుగా బ్రతికి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరండి. మరి మీరు ఎలా బ్రతకండిరా, నా చిత్తం నెరవేర్చండిరా, నా ఇష్టం నెరవేర్చండిరా, ఖచ్చితంగా నా చిత్తానుసారంగా బ్రతకండిరా, ఖచ్చితంగా మిమ్మల్ని దీవించబడతారు, ఆస్వాదించబడతారు అని చెబితే ఆయన మాటల ప్రకారంగా బ్రతికి నష్టపోయిన వారు ఎవరు కూడా లేరండి. మనుషుల మాటలు నమ్మి నష్టపోయిన వారు కనబడుతున్నారు. కానీ ఇది నోవహు గారు దేవుడు చేసిన నిబంధన. నిబంధన గుర్తేంటి? ఆకాశంలో ఇంద్రధనుస్సు. ఇది మొదటిది. ఇక రెండో నిబంధన గురించి మాట్లాడుకుందాం. అదే పాత నిబంధన అంటారు. ఏమంటారు దాన్ని? పాత నిబంధన. ఒకసారి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 24, 25 వచనాలు చూద్దాం ప్రియులారా. ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలను చూసి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని నీ దేవుడిని యెహోవా నిబంధన మందసమును మీరు పక్కన ఉంచుడు. దేవునికి స్తోత్రం. మందసం ఉంది, ఆ మందసానికి పేరేంటట? నిబంధన మందసం. దేవునికి స్తోత్రం. చెప్తాను జాగ్రత్తగా. మందసానికి ఉన్న పేరేంటి? ఇందాక ఇంద్రధనుస్సు. ఇంద్రధనుసుకున్న పేరేంటి? నిబంధన ఇంద్రధనుస్సు. ఇప్పుడు మందసం ఉంది, ఈ మందసానికి ముందున్న పేరేంటి? నిబంధన. చెప్పాలి అందరూ కూడా. నిబంధన మందసం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు. జాతికి విందాం. పాత నిబంధన జాతికి వినండి. బైబిల్ చదివేవారు చాలా జాగ్రత్తగా వినండి. పాత నిబంధనల సారం చెప్పబోతున్నాను. అప్పుడు పాత నిబంధన మొత్తం అంతా 39 పుస్తకాలు పిండితే ఒక డ్రాప్ పెడతా చూసారా? ఆ డ్రాప్ చెప్పబోతున్నాను. చాలా శ్రద్ధగా వినండి. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి మోషే గారిని పుట్టించి పస్కా పండుగ రోజున నిర్దోషమైన ఒక మగ గొర్రె పిల్ల వధించిన తర్వాత ఐగుప్తు నుంచి వారికి ఏం కలగజేశాడు? విడుదల కలగజేశాడు. విడుదల కలగజేసిన తర్వాత మధ్యలో సీనాయి పర్వతం వచ్చింది. ఏ పర్వతం? సీనాయి పర్వతం. ఆ సీనాయి పర్వతం మీదకి మోషే గారిని దేవుడు రమ్మంటే మోషే గారు వెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నారు మీకు అందరూ తెలుసు. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన? ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నారు. 40 రోజులు ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు ఒక నిబంధన ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇశ్రాయేలుకి నిబంధన ఇచ్చాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఇచ్చాడంటే చాలా సంగతులు ఇచ్చాడు. ఎన్ని సంగతులు అంటే ఆదికాండం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆదికాండం రాసింది ఎవరు? మోషే గారే. ఉన్నారు అప్పుడు మోషే గారు. ఈ సంగతులని ఆయన చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. ఎక్కడ? సీనాయి పర్వతం మీద దేవుడు ఈ సంగతులన్నీ చెప్పి ఒక పుస్తకం కింద రాయమన్నాడు.
అలా చెబుతూ చెబుతూ ఏం చెప్పండి, ఇదిగో ఈ ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించాను, ఇదిగో మీకు ఒక నిబంధన ఇస్తున్నాను, ఇలా కొన్ని ఆజ్ఞలు ఇచ్చి నా మాటల ప్రకారంగా మీరు బ్రతకండి, బ్రతికితే దీవించబడతారు, బ్రతకపోతే శపించబడతారని ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మీకు తెలుసు ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు చూడండి. ఏంటి? నేను తప్ప నీ తల్లిని నీ తండ్రిని, ఇంకా నిన్ను వల్ల నీ పొరుగు వారిని, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిదండ్రులని సన్మానించాలి, నరహత్య చేయకూడదు అని ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఈ ఆజ్ఞలే కాదండి, కుటుంబంలో ఎలా ఉండాలో, వివాహాలు ఎలా జరిగించుకోవాలో, పొరుగువారి విషయంలో ఎలా ఉండాలో ప్రతిదీ కూడా దేవుడు పండగలు కొన్ని ఇచ్చాడు, బలులు కొన్ని ఇచ్చాడు. అవన్నీ ఎలా ఆచరించాలో, ఎలా పాటించాలో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ను సీనాయి పర్వతం మీద మోషే గారికి దేవుడు ఇచ్చాడు. ఇచ్చి దానికి గుర్తుగా దేవుడు రాతి పలకలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? రాతి పలకల మీద స్వయాన తన చేతులతో, ఎవరి చేతులతో? దేవుడి చేవ్రాతతో, ఇది నేనిచ్చిన నిబంధన, ఇది నేనిచ్చిన మరి ఆ ఆజ్ఞలు అని వాళ్ళందరికీ గుర్తుగా 2 రాతి పలకలు ఇచ్చి, ఆ రాతి పలకల మీద స్వయాన తన చేవ్రాతతో ఏం రాశాడు? 10 ఆజ్ఞలు రాసి పంపించాడు. ఆ 2 రాతి పలకలు ఎందులో పెట్టాలని చెప్పాడు? మందస్సంలో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? మందస్సంలో పెట్టాలి. అంటే పాత నిబంధనలో సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలుకి దేవుడు ఒక నిబంధన ఇస్తున్నాడు. అక్కడ నోహ గారు జలప్రలయం తర్వాత నోహ గారు ఒక నిబంధన ఇచ్చాడు. ఇదిగో ఇక్కడి నుంచి నీ ప్రపంచాన్ని నేను జలప్రలయంతో పాడు చేయనని ఇంద్రధనుస్సు ఇచ్చి ఒక నిబంధన ఇచ్చి తన సూచనకి ఇచ్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక నిబంధన ఇస్తున్నాడు, పాత నిబంధన ఇస్తున్నాడు. ఇదిగో నా మాటల ప్రకారంగా మీరు బ్రతికితే దీవించబడతారు, నా మాటల ప్రకారంగా బ్రతకపోతే మీకు శాపాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు శాంతి, సమాధానం, నెమ్మది కలిగి జీవించాలంటే ఖచ్చితంగా నా మాటల ప్రకారంగా బ్రతికితే మీరు దీవించబడతారని 22 28 అధ్యాయం అదే. నా మాటల ప్రకారంగా బ్రతికితే దీవించబడతారని దీవెనలు రాశాడు. నా మాటల ప్రకారంగా బ్రతకపోతే ఖచ్చితంగా శపించబడతారని కూడా ఏం రాశాడు ఆయన? శాపాలను కూడా రాసి దానికి గుర్తుగా నిబంధన మందసం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నిబంధన మందసం ఇచ్చాడు. ఆ రాతి పలకలు చూడగానే వారికి ఏం జ్ఞాపకం రావాలి? ఏం జ్ఞాపకం రావాలి? మనల్ని ఐగుప్తు నుంచి విడిపించింది ఆయన మాటల ప్రకారంగా బ్రతికితే దీవించబడతామని, ఆయన మాటల ప్రకారంగా బ్రతకపోతే శపించబడతామని దేవుడు ఒక నిబంధన చేశాడని, దేవుడు చేసిన నిబంధన ఏం చేసుకోవాలి? మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పైగా దానికి గుర్తుగా పస్కా పండుగ మరో పండుగ ఇచ్చాడు వాళ్ళకి. ఏ పండుగ? పస్కా పండుగ. ఆ పస్కా పండుగలో ఏం చేయాలంటే దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు, ఆయన మాటలు ఇచ్చాడు అని గుర్తు చేసుకుంటూ నీ పిల్లలకి ఆ మాటలు ఏం చేయాలట? చెప్పాలనే ఉద్దేశంతో పస్కా పండుగ ఇచ్చి ఆ గుర్తుగా దేవుడు నిబంధన మందసం ఇచ్చాడు. మందసం కూడా తీసుకెళ్తున్నారు, కానీ ఆ మందసంలో ఉన్న రాతి పలకలు జ్ఞాపకం చేసుకున్నది వారి జ్ఞాపకము చేసుకుంటలా. ఖచ్చితంగా దేవుడు నిబంధన చేసిన నిబంధన నెరవేర్చడా? చెప్పాలి. నెరవేర్చడా? ఇప్పటి వరకు అదే చెప్పాను. ఆయన నిబంధన చేశాడంటే ఖచ్చితంగా నెరవేర్చడా? ఒకటి, నా మాటల ప్రకారంగా బ్రతికితే దీవించబడతారని చెప్పాడు. అది నెరవేర్చడా? నెరవేరుస్తాడు. నా మాటల ప్రకారంగా బ్రతకపోతే శపించబడతారు, కష్టాలు పాలవుతారని చెప్పాడు. అది నెరవేర్చడా? చెప్పాలి. నా మాటల ప్రకారంగా బ్రతికితే దీవించబడతారన్న నిబంధన, ఆ మాట నెరవేరుస్తాడు. బ్రతకపోతే శపించబడతారన్న మాట కూడా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఇశ్రాయేలుకి ఇచ్చాడు, సీనాయి పర్వతం మీద ఇచ్చాడు, మందసాన్ని వారికి గుర్తుగా ఇచ్చాడు. వీళ్ళు వెళ్తున్నారు, వెళ్ళిపోయారు, కానాను వెళ్ళిపోయారు. మార్గ మధ్యలో రాలిపోయారు, కానీ వారి పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? కానాను వెళ్ళిపోయారు. కానాను వెళ్ళిపోయిన తర్వాత వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడు? ఎందుకు న్యాయాధిపతులు? నిబంధన గుర్తు చేయడానికి. ఏం గుర్తు చేయడానికి? ఇదిగో మీరు నిబంధన మర్చిపోవద్దు. ఇక దేవుడు మాటల ప్రకారంగా బ్రతికితే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే మీరు దీవించబడతారని ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం చేయడానికి. ఒకవేళ మరి బ్రతకపోతే మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు వస్తాయని వారికి న్యాయాధిపతులను నియమించాడు దేవుడు.
న్యాయాధిపతుల కాలం అయిపోయినప్పటికీ మాకు రాజు కావాలని కోరుకున్నారు. ఏం కావాలని? మాకు న్యాయాధిపతులు కాదు, మాకు రాజు కావాలని కోరుకుంటే అప్పుడు దేవుడు మరి మొదటగా దేవుడు ఏలకుండా నన్ను తప్పించారని బాధపడినప్పటికీ వారు అడిగినందుకు వారికి ఏమి ఇచ్చాడు? దేవుడు రాజులను ఇచ్చాడు. మొట్టమొదటి రాజు ఎవరు చెప్పాలి? ఎవరు? సౌలు గారు. తర్వాత రాజు దావీదు గారు. తర్వాత రాజు సొలొమోను గారు. తర్వాత రాజు దావీదు గారు, సొలొమోను గారు. జాతికి వినండి, దావీదు గారు, సొలొమోను గారు, సౌలు గారు కూడా ఉమ్మడి రాజ్యాలకి రాజులు. ఎంతమంది గోత్రాలు అంటే 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు వీళ్ళు ఇశ్రాయేలీలు? 12 గోత్రాలకి మొట్టమొదటి రాజు సౌలు అయితే, రెండో రాజు దావీదు అయితే, మూడో రాజు సొలొమోను. ఈ సొలొమోను కాలం తర్వాత సొలొమోను కుమారుడి పేరు రెహబాము. పేరు గుర్తు పెట్టుకోండి. ఏం పేరు? రెహబాము కాలంలో అతను చేసిన చిన్న పొరపాటు కదా, పెద్ద పొరపాటే. మరి పెద్దల మాటలు వెనుక చిన్న మాట విని ఎన్నో కష్టాలు అయిపోతే ఆ రెహబాము కాలంలో ఏమైందంటే ఈ 12 గోత్రాలు కాస్త 2 రాజ్యాలు అయిపోయాయి. ఎన్ని రాజ్యాలు అయిపోయాయి? ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యమేమో 10 గోత్రాలు, దక్షిణ రాజ్యమేమో 2 గోత్రాలుగా విడిపోయాయి. అప్పటి నుంచి ఉత్తర రాజ్యానికి రాజులు వేరు, దక్షిణ రాజ్యానికి రాజులు వేరు. నేనంతా పాత నిబంధన చెప్తున్నాను. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత సౌలు గారు ఎలా వచ్చాడు, దావీదు గారు ఎలా వచ్చాడు, సొలొమోను గారు ఎలా వచ్చాడు, రాజ్యాలు 2 ఎక్కడి వరకు విడిపోయినట్టు నేను చెప్పింది ఎక్కడ వరకు చెప్పేసి చెప్పినప్పుడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం వరకు వచ్చేసింది. ఇప్పుడు వరకు జరిగిన ఈ చెప్పిందంతా కూడా నేను తూకి దినవృత్తాంతాలు 2వ గ్రంథం చివరకు వచ్చేసాను ఇప్పుడే. ఇది పాత నిబంధన. రాజులు కావాలి అయితే అప్పుడు వారు మళ్ళా నిబంధన మర్చిపోతే వారి మధ్య కొంతమంది ప్రవక్తలు పంపించి ఇదిగో దేవుడి మాటల ప్రకారంగా బ్రతికితే మీరు దీవించబడతారు, ఆయన నిబంధన చేశాడు కదా మీరు మర్చిపోకండి, నిబంధన మీరితే మీరు కష్టాలు పాలైపోతారు, మరలా బానిసలు అయిపోతారు అని వారి మధ్యకి సేవకులు పంపించాడు. పైగా సేవకులు పంపించడమే కాదు, ఖచ్చితంగా నిబంధన మీరితే మీకు ఆకాశం వర్షం కురవదని చెప్పాడు కదా. ఆకాశము వర్షము కురదు అని చెప్పాడు. ఆ మాట కూడా ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఏం నెరవేరుతుంది? పాత నిబంధన నెరవేరుతుంది. ఏ నిబంధన? పాత నిబంధన నెరవేరిపోతుంది. ఎందుకంటే అహాబు యెజెబెలు దేవునితో పాటు విగ్రహారాధన చేయడం వల్ల దేవుడు కోపం రగులుకుని దేవుడు ఆజ్ఞలు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని దేవుడు ఆజ్ఞిస్తే ఆజ్ఞని మీరారు వాళ్ళు. మీరడం వల్ల ఏం చేసింది? ఆకాశం వర్షం. ఆ మాట ఎప్పుడో ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. కావున మధ్యలో ప్రవక్తలు పంపించాడు. ఇర్మియా గారిని పంపించాడు, యెషయా గారిని పంపించాడు, జఫన్యా గారిని పంపించాడు, ఇలా హబక్కు గారిని పంపించాడు, ఏలియా గారిని పంపించాడు, ఎలీషా గారిని పంపించాడు, మేకా గారిని పంపించాడు, హోషే గారిని పంపించాడు, ఆమోష్ గారిని పంపించాడు. ఒరే నిబంధన మర్చిపోకండి రా రే, దేవుడు మాట ఖచ్చితంగా నెరవేర్చేవాడు ఆయన. ఇదిగో మందసం దాని గుర్తుగా మన మధ్యలో ఉంది. ఆయన మాటల ప్రకారంగా బ్రతికితే దీవించబడతారా, మీరు బ్రతకపోతే ఖచ్చితంగా 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోతారా అని ఈ ప్రవక్తలందరూ చెప్తూనే ఉన్నారు. వీళ్ళకి ఎలా ఉందంటే దున్నపోతు మీద చెవిటోడి దగ్గర ఎంత చెప్పినా ఎక్కదుగా. ఏంటండి, ఇర్మియా గారు వెళ్ళారు, ఇర్మియా గారు వెళ్ళారు, తర్వాత యెషయా గారు వెళ్ళారు, జఫన్యా గారు, అగ్గయ్య గారు, హబక్కు గారు, ఆమోష్ గారు, హోషే గారు, మేకా గారు, అబ్బో ఎంతమంది, ఏలియా గారు, ఎలీషా గారు, ఎంతమందిని పంపించి ఆయన మాటిస్తే మాట తప్పడరా, ఆ సీనాయి పర్వతం మన మీద నిబంధన చేశాడు కదా, ఆ నిబంధన ప్రకారంగా మీరు బ్రతికితే దీవించబడతారు, ఆ నిబంధన తప్పితే మీకు కష్టాలు బాధలు ఎప్పుడు వచ్చి మళ్ళీ మీరు బబులోని చెరలోకి వెళ్ళిపోతారని అంతమంది ప్రవర్తన పంపించి ఎన్నో విధాలుగా వారిని హెచ్చరించిన, గద్దించిన. యెషయా గ్రంథం అంటే ఏం చెప్పనా? యెషయా గారు ఏం గద్దించాడో యెషయా గ్రంథం. ఇర్మియా గ్రంథం ఏంటి చెప్పనా? ఇర్మియా గారు ఏం గద్దించారో ఇర్మియా గ్రంథం. జఫన్యా గ్రంథం ఏంటి తెలుసా? జఫన్యా గారు ఏమైనా గద్దించాడో జఫన్యా గ్రంథం. ఇవి ప్రవక్తల గ్రంథాలు. అయినా వీళ్ళు మారకపోతే దేవుడు నిబంధన చేశాడని నెరవేరుస్తాడు, నెరవేర్చడా చెప్పాలి. చివరికి చివరి రాజైన సిద్కియా గారి కాలంలో ఉత్తర రాజ్యాన్నేమో క్రీస్తుపూర్వం 722లో, దక్షిణ రాజ్యాన్నేమో క్రీస్తుపూర్వం 586లో బబులోను చెరకు అప్పగించేశాడు దేవుడు. ఏం చేశాడు? బబులోను చెరకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. వినండి, కొంచెం చరిత్ర చాలా మందికి అవసరం. ఇది
బైబిల్ చదివే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరికి చెప్పేశాడు? బబులోను చెరకు. ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు. ఇర్మియా గారు చెప్పాడు ఒకసారి 25వ అధ్యాయము 11 వచ్చిన చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11 వచ్చిన చూడండి తల్లి. అయితే ఈ సమయంలో ఎన్ని సంవత్సరాలట? 70 సంవత్సరాలు పాడుగాను బబులోను రాజునికి ఏమవుతారట? దాసులుగా అవుతారు. మీరు నిబంధన మీరుతున్నారు, మీరు దాసులు అయిపోతారు. మీరు రాని భాష రాని రాజ్యం, మీరు దాసులు అయిపోతారు. ఖచ్చితంగా మీరు మారండి అని సేవకులు అందరూ చెప్తే ఎవరి మాట వినలా. చివరికి దేవుడు ఏం చేశాడు? ఆ బబులోను రాజుకి ఏం చేశాడు? అప్పగించాడు. దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం, 2వ గ్రంథం 36వ అధ్యాయం, 2వ గ్రంథం 36వ అధ్యాయం. దేవుడు చెప్తాడు అక్కడ 15వ వచనం చూడండి అబ్బా. వారు పితరుల దేవుడైన యెహోవా తన జనులందరూ తన నివాస స్థలంను కటాక్షం గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చిన. తన దూతలు అంటే ఎవరు? ప్రవక్తలు. పంపుచూ వచ్చును. ఆయన పెందల కాడే లేచి పంపుతూ వచ్చిన. ఒరే మారండ్రా, నిబంధన మీరుతున్నారా, ఆయన నిబంధన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, మీ బ్రతుకుల్లో ఆయన మాటలు పక్కన పెడుతున్నారు అని పెందల కాడ లేచి ఏం చేశాడట? పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తునీకరించుచు, ఆయన ప్రవర్తన హింసించుచు రాగా నివారింప సఖ్యం కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి. ఎంతమందిని పంపించినా మారకపోతే కోపం రాదా? కోపం వస్తే ఏం జరిగింది చూడండి. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలంగానున్న మందిరం లేని వారి యవనులను ఖడ్గం చేత సంహరించును. అతను యవనయందు అయినను, యువతలందైనను, ముసలివారందైనను, నిరిసిన ఎండుకలు గల వారందరినీ ఏ మాత్రం కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించును. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిర ఉపకరములన్నింటినీ, యెహోవా మందిరం నిధులలోదేమి, రాజు నిధులలోదేమి, అధిపతుల నిధులనేమి దొరికిన ద్రవ్యమంతా బబులోనికి తీసుకుని పోయిను. అదే కాక కల్దీయుల దేవుని మందిరం తగలబెట్టేశాడు. సొలొమోను గారు కట్టిన మందిరాన్ని ఏం చేశాడు? తగలబెట్టేసి యెరూషలేం నాశనం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తన ఊరు బబులోను, ఏ దేశం? తన దేశం. ఆ బబులోను దేశానికి తీసుకుపోయి వీళ్ళందరినీ చెప్పాడు వీళ్ళు అన్నారా? మారు మనసు పొందలేదు. దేవుడు అన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడకపోతే మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం ఉంటారు కదా, హఠాత్తుగా నాశనం అవుతున్నట్టుగా వీరు 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోయారు. ఆ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరలో భక్తులు కూడా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన భక్తులు ఎవరు చెప్పనా? దానియేలు గారు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు. దానియేలు గ్రంథంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఈ 70 సంవత్సరాలు జరిగినవే. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ 70 సంవత్సరాలు జరిగినవే. ఎస్తేరు గ్రంథం ఉంది కదా, ఎస్తేరు గ్రంథం కూడా ఆ బబులోను చెరలోనే జరిగినదే. ఆ 70 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర అంతా మీకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథం చదవాలి, యెహెజ్కేలు గ్రంథం చదవాలి, ఎస్తేరు గ్రంథం చదవాలి. ఆ తర్వాత 70 సంవత్సరాలు ప్రతిరోజు దానియేలు గారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, అయ్యా మాకు విడుదల దయచేయండి అని ఏం చేశాడు? ముమ్మారు చట్టం చేసిన ప్రార్థన ఆపలేదు ఆయన. మీకు తెలుసు ఏ ప్రార్థన చేసేవాడు అనుకుంటున్నారు? మేము చెరలో ఉన్నామయ్యా, మాకు విడుదల దయచేయండి. ముమ్మారు యెరూషలేము తట్టు ఏం చేసి మోకారించి మరి చేతులు చాపి మరి ప్రార్థన చేసేవాడు. మరి దానియేలు గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వీడికి ఏం కలగజేశాడు? విడుదల కలగజేశాడు. ఏం కలగజేశాడు? విడుదల కలగజేసిన తర్వాత వీరు మరి 3 గ్రూపులుగా వచ్చారు, ఒకేసారి రాలా. మొదటిసారి వచ్చినప్పుడు ఏం జరిగాయంటే ఎస్తేరు గ్రంథం చదవాలి. రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగే సంగతి తెలియాలంటే నెహెమ్యా క్షమించాలి, ఎస్తేరు అన్నానంటే ఎజ్రా గ్రంథం చదవాలి. రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగో తెలియాలంటే నెహెమ్యా గ్రంథం చదవాలి. మూడోసారి వచ్చినప్పుడు ఏం జరిగో తెలియాలంటే మలాకి గ్రంథము, అగ్గే గ్రంథము, జకే గ్రంథము చదవాలి. ఇది రికార్డ్ అవుతుంది. దయచేసి పాత నిబంధన అర్థం చేసుకుని మళ్ళీ వినండి. పాత నిబంధన మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా వినండి. నేను ఇప్పుడు మలాకి గ్రంథం వరకు కూడా వచ్చేసాను. నా అధిపతులు, రాజులు, ప్రవక్తలు, చెరలోని సంగతులు, చెర నుంచి వచ్చిన తర్వాత సంగతులు. చాలా చాలా బైబిల్ చదివే వాళ్ళకి చాలా
ఇంపార్టెంట్. పాత నిబంధన ఇది మనసులో పెట్టుకు చదివితేనే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం ఏదో చదువుకుంటే అర్థం కాదు. యెషయా గ్రంథము ఆయన దేని గురించి ప్రకటించాడో మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ముందు ఆయన ఏ రాజుల కాలంలో ఉన్నాడు, ఎవరి దగ్గర ప్రకటించాడు, ఏం ప్రకటించాడు అనేది ఇందుగా పెట్టుకుని చదివితేనే మనకి యెషయా గ్రంథం అర్థమవుతుంది. రైట్, ఇది పాత నిబంధన. ఏ నిబంధన? దేవుడు చేసిన మొదటగా దేవుడు నోవహు గారితో చేసిన నిబంధన ఏంటి? జలప్రలయంతో నేను ఎప్పుడు కూడా ప్రపంచాన్ని పాడు చేయనని చెప్పి దానికి గుర్తుగా ఏమి ఇచ్చాడు? ఆకాశంలో ఇంద్రధనుస్సు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటి? పాత నిబంధన. పాత నిబంధన ఏంటి? ఖచ్చితంగా సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే దీవించబడతారు, బ్రతకపోతే శపించబడతారు. దానికి సూచనగా ఏమి ఇచ్చాడు? మందసాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? మందసాన్ని చూడగానే వాళ్ళకి అది గుర్తు రావాలి. ఇంద్రధనుస్సు రాగానే దేవుని నిబంధన గుర్తు రావాలి. మందసాన్ని రాగానే ఖచ్చితంగా ఆయన మాటల ప్రకారంగా బ్రతికితే దీవించబడతాం, ఆయన మాటల ప్రకారంగా బ్రతకపోతే శపించబడతామని ఖచ్చితంగా ఇశ్రాయేలు అందరికీ కూడా మందసాన్ని చూడగానే పాత నిబంధన గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. ఏ నిబంధన? పాత నిబంధన. ఇది పాత నిబంధన అంటే. రైట్, ఇప్పుడు మూడవ నిబంధన, అదే క్రొత్త నిబంధన. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనకి పాత నిబంధన, కొత్త నిబంధన. ఇప్పుడు వరకు పాత నిబంధన అయిపోయింది. ఇప్పుడు మనం ఏ నిబంధన కాలంలో ఉన్నాం? ఇంతకీ కొత్త నిబంధన అంటే ఏంటి? దాని దగ్గరకు వస్తాను ఇప్పుడు. ఈ కొత్త నిబంధన వస్తుందని పాత నిబంధన ఇర్మియా గారి ద్వారా ముందే చెప్పాడు దేవుడు. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. 31వ అధ్యాయము 31 నుంచి చూద్దాం. కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఎక్కడ చేశాడు? ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత సీనాయి పర్వతం మీద చేశాడు. ఎక్కడ చేశాడు? అటువంటి నిబంధన వంటి నిబంధన కాదు. ఇప్పుడు నేను చేసే కొత్త నిబంధన సీనాయి పర్వతం మీద వచ్చిన నిబంధన వంటి నిబంధన కాదు. నేను వారి పరిమితినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకున్నారు. నేను ఇచ్చిన నిబంధన పాడు చేసి నిబంధన పాటించి భంగం చేసుకున్నారా? ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత చేయబోయే నిబంధన ఇదే. పుట్టినోట్లు ఏమనుంది? నిబంధన అనే దగ్గర పుట్టినోట్లు ఏముందమ్మా? ఒకసారి ఇక్కడ ఉండదు, మర్చిపోయినా. రైట్, నిబంధన ఇదే. దేవునికి స్తోత్రం. దేవుడు ముందుగా చెప్తున్నాడు, నేను ఈ ఇశ్రాయేలు కాలం పూర్తయిపోయిన తర్వాత నేను కొత్తగా ఒక నిబంధన ఇవ్వబోతున్నాను. ఆ నిబంధన పాత నిబంధన వంటి కాదు, ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధన వంటి నిబంధన కాదు. ఇది కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన ఏంటంటే, నా ఆజ్ఞలు పాత నిబంధనలు రాతి పలకల మీద రాస్తాను, కానీ కొత్త నిబంధనలో వారు హృదయం మీద రాస్తాను. ఎక్కడ రాస్తాను? ఇందాక చదివింది, కింద చదవమ్మా. ఇందాక చదివింది 31లో 32 నుంచి. ఇదే వారు మనస్సులలో నా వారి మనసుల మీద, వారి హృదయాల మీద రాస్తానంటున్నాడు. పాత నిబంధనలో రాతి పలక మీద రాసిన దేవుడు కొత్త నిబంధన వారి హృదయం మీద రాస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి చెప్పండి? సీనాయి పర్వతం మీద ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే దీవించబడతారు, బ్రతకపోతే శపించబడతారు. కేవలం పాత నిబంధన అనేది బాహ్యానికి సంబంధించింది, బయటికి సంబంధించింది. నువ్వు లోపల ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నా దాన్ని దేవుడు పాత నిబంధనలు పరిగణలో తీసుకోడు. కొత్త నిబంధన అది హృదయానికి సంబంధించింది. దీనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. ఈ కొత్త నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడు? ఎవరి ద్వారా ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు తానే భూమి మీదకి వచ్చి రక్తం గాచి ప్రాణం పెట్టి మనకందరికి కొత్త నిబంధన ఇచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల వరకు చదువుతాం. వారు భోజనం చేయుచుండగా
దాన్ని ఆశీర్వదించి తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకొనిడి మరియు ఆయన గిన్నె పెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి మీరు అందరూ తాగుడి, ఇది నా రక్తము. చాలు. అక్కడ నిబంధన అనేది అతను పుట్టినట్లు ఏముందో చూడతల్లి, క్రొత్త నిబంధన అని ఉంటుంది. ఏ నిబంధన? ఏ నిబంధన? క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన ఇచ్చి ఆ నిబంధన సూచనగా ఏమి ఇస్తున్నాడంటే ఆయన శరీరం మన దగ్గర పెట్టాడు. పాత నిబంధనలో జలప్రలయం ఏమిటండి? జలప్రలయం రాదు అని సూచనగా ఏం పెట్టాడు? ఆకాశంలో ఇంద్రధనుసు పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలుకి ఇచ్చిన పాత నిబంధనలో వారికి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకపోతే ఆ నిబంధనకు గుర్తుగా ఏం పెట్టాడంటే మందసాన్ని పెట్టాడు. కొత్త నిబంధన ఏంటో చెప్తాను. కొత్త నిబంధనకు గుర్తుగా ఏం పెట్టాడంటే ఆయన శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరము, ఆయన రక్తం చూడగానే మనకి ఏం జ్ఞాపకం రావాలంటే కొత్త నిబంధన జ్ఞాపకం రావాలి. ఏం రావాలి? క్రొత్త నిబంధన జ్ఞాపకం రావాలి. అర్థమవుతుందో లేదో కొంచెం కష్టమే, ఏమాత్రం మనసు పెట్టమని ముందే చెప్పాను మీకు. పాత నిబంధనలో నోహు గారి జలప్రలయానికి సూచన ఏంటి? ఇంద్రధనస్సు. ఇశ్రాయేలుకి సీనాయి పర్వతం మీద ఇచ్చిన నిబంధనకు సూచన ఏంటి? మందసం. కొత్త నిబంధన మనం జ్ఞాపకం చేసుకోవాలని దానికి సూచన ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తం. మళ్ళీ చదవండి. ఇప్పుడే మత్తయి సువార్త చదివారుగా, 26వ అధ్యాయం 26వ వచనం. అది మీరు మరలా మనసు పెట్టి చదవాలి. తినుడి, ఇచ్చి త్రాగుడి, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము. ఈ శరీరం దగ్గరికి వస్తే, ఈ రక్తం దగ్గరికి వస్తే ఇది ఒక నిబంధన రక్తము. ఏంటి కొత్త నిబంధన అని చెప్పే ముందుగా ఆ నిబంధనకు సూచన ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తము. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావాలని మళ్ళీ వెళ్తున్నాను. నోహు గారి జల ప్రళయానికి రాకుండా, ఈ ప్రపంచమంతా జల ప్రళయం అంతమవకుండా ఉండడానికి నిబంధనకి ఏంటి సూచన? ఇంద్రధనుస్సు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకి ఖచ్చితంగా మరి నా మాట ప్రకారంగా బ్రతికి దీవించబడతారు, బ్రతకపోతే శపించబడతారనే నిబంధనకు గుర్తు ఏంటి? మందసం. కొత్త నిబంధనకి గుర్తు ఏంటి? నిబంధన ఏంటో చెప్తున్న గుర్తు ఏంటి? ఆయన శరీరము, ఆ రక్తము, ఆయన శరీరం చూసి మనకి ఏం గుర్తు రావాలి? నిబంధన గుర్తు రావాలి. మందసం చూస్తే నిబంధన గుర్తు రావాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తం చూస్తే మనకు కొత్త నిబంధన గుర్తు రావాలి. ఏంటి కొత్త నిబంధన? ఏంటి కొత్త నిబంధన అంటే జాతి గ్రంథం. పాత నిబంధనలో మనుషులు పాపం చేస్తే ఆ పాపాలు క్షమించబడాలంటే నిర్దోషమైన ఒక మగ గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల? ఒక మగ గొర్రె పిల్లను ఆశ్రయించి తన రక్తాన్ని ఆశ్రయిస్తే వారి పాపాలకు ఏం కలుగుతుంది? విమోచన కలిగి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికితే వారు ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కొత్త నిబంధన ఏంటంటే మానవులందరూ, మనందరూ ఏం చేసాం? జాతిగా మనందరూ ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనం తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అవునా? నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చాడు. మన నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తే మనం తిరిగి వెళ్ళాలని ఆలోచన ఉందా? మనకి ఏమన్నా ఆలోచన ఉందా? తిరిగి వెళ్ళాలని ఆలోచన ఎవరికన్నా ఉంది? ఇక్కడ ఉండిపోవాలని ఆశ. ఉండిపోతామా? పోనీ ఎంత ఆశను ఉండిపోతామా? ఏమన్నా మన డబ్బుని ఆపగలుగుతుందా? మన ఆస్తి అన్న ఆపగలుగుతుందా? ఏదో రోజున ఖచ్చితంగా వెళ్ళిపోవాలొద్దా? నీకు ఆశ లేకపోయినా వెళ్ళిపోవాలి. అవునా? కావున ఈ భూమి మీదకి ఆయన పంపించి నరులారా తిరిగి రండి అని సెలవిస్తే మన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాం. దానిని బైబిల్ ఏముందంటే పాపం అంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి చెప్పాలి? ఏంటి? మరణం అంటే ఏంటండి? పాస్టర్గా చనిపోయారు అదా?
మా సహోదరి చెల్లి చనిపోయింది అదా. ఏంటంటే మరణం? రెండో మరణం. మొదటి మరణం అందరికి వస్తుంది, నీతిమంతులకు వస్తుంది, అనీతిమంతులకు వస్తుంది. ఏ భేదం లేదు. మరణం చూడక నలిచే నరుడు ఎవడో కూడా లేడు. రెండో మరణం అజ్ఞారదు, పురుగు సావదు. అటువంటి భయంకరమైన లోకానికి మనందరూ కూడా ఏమైపోయాం? పాపం చేసి పాత్రులు అయిపోతే ఏ మానవ బుద్ధితో పాపం చేశామో, ఏ మానవ శక్తితో పాపం చేశామో, అదే మానవ శక్తితో, అదే మానవ బుద్ధితో మన పాపాలకు ఏం కలగాలి? ప్రాయశ్చిత్తం కలగాలి. ఏం కలగాలి? ప్రాయశ్చిత్తం కలగాలి. ఏ అవయవాలైతే మనం పాపం చేసామో అదే అవయవాలు కలిగి పరిశుద్ధంగా బ్రతికిన ఒక పరిశుద్ధమైన రక్తం కావాలంటే దేవుడు ఈ మానవులందరిని ప్రేమించి, ఎవరిని ప్రేమించి? మనందరిని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవ రూపుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఆయన మానవుడు కాదు, ఆయన మానవుడు కాదు, దేవుడు. ఆయన ఎవరైనా దేవుడు. ఈ సర్వ సృష్టిని చేసిన వాడైనా, ఏదైనా చేయగల దేవుడైనా, కథ మొత్తం మార్చగల దేవుడైన, మరణించిన వారి సైతము లేవనెత్తగల దేవుడైన ఆయన మనలందరిని ప్రేమించి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం కలగజేయడానికి ఒక మానవుడిగా దైవత్వాన్ని విడిచిపెట్టి మహిమలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకైనా వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి ఒక పేద కుటుంబంలో జన్మిస్తూ ఈ శరీర శక్తితోటే ఈ లోకంలో బ్రతుకుతూ ఈ శరీర శక్తితోటే పరిపాటలు చేసుకుంటూ తను పోషించుకుంటున్నాడు. ఎన్నో అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. నీతిగా బ్రతుకుతుంటే, యథార్థంగా బ్రతుకుతుంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకులు ఎన్నో శ్రమలకు, బాధలకు, ఇబ్బందులకు ఆయన గురి చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన తన శక్తిని ఉపయోగించుకోకుండా నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి వదగతే ఆపండి గొర్రె పిల్లవలి మౌనంగానే ఉన్నాడు. తాగుబోతున్నారు, తిండిపోతున్నారు, రకరకాల మాటలు అన్నారు. ఎన్నన్నా ఆయన ఏం చేశాడు? దూషించబడి బదులు ఏం చేయలేదట? పేతురు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీద్దామండి అందరూ కూడా. 21 నుంచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదో నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడి బదులు, ఎన్నో మంది దూషించిన బదులు ఏం చేయలేదంట? దూషించబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవుడు తను ఏం చేసుకున్నాడట? అప్పగించుకున్నాడు. మన పాపల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకును. ఆయన పొందిన గాయముల చేత మనం ఏం పొందాం? స్వస్థత పొంది ఉన్నాం. కావున ఆయన దేవుడే ఉండి దూషించబడి బదులు దూషించలేదు. పైగా తను ఏం చేసుకున్నాడంటే సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన ఎవరిని చంపలేరు, ఆయన ఎవరు చంపలేరు. ఆయన సిలువ మరణానికి అప్పగించుకున్న తర్వాత ఆయన రక్తం అంతా కాచి ప్రాణం పెట్టి ఈ సర్వ మానవాళికి ఏం కలగజేశాడు? ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేసి తన రక్తాన్ని కాచి మనందరి పాపాలకు ఏం కలగజేశాడు? ఆయన ప్రాయశ్చిత్తం కలగజేశాడు. సమాధి చేయబడ్డాడండి. 3వ దినాన సమాధిని మరణానికి గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది మాట్లాడుతున్నారు, మీ దేవుడు 3 మేకులు పీక్కోలేని దేవుడు ఏంటండి అంటున్నారు. అవునా? 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఏంటండి కాదు. దేవుడు శక్తి ఎలాంటిదంటే మనుషులను చంపేసేవాడు దేవుడి శక్తి కాదు, మరణాలను చంపేసేవాడే అది శక్తి. ఈ ప్రపంచంలో ఏ దేవుడికి మరణాన్ని జయించే శక్తి ఉందా? ఎవరన్నా జయించారా? జయించిన వాడు ఒక్కడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవడు మరణాన్ని జయించలా. మరణాన్ని జయించే శక్తి ఎవడికి లేదు. 3 మేకులు పీక్కులని దేవుడు మీ దేవుడు అంటే మా దేవుడు 3 మేకులు పీక్కోలకు కాదు. పీక్కుంటే మన బతుకులు ఎక్కడ తెల్లారిపోతాయి? నరకలో తెల్లారిపోతాయని వదక తేపని గొర్రెపిల్ల మౌనంగా ఉండి మరణాన్ని జయించిన వాడు నా యేసయ్య. ఏం జయించాడు ఆయన? మరణాన్ని గెలిచాడు. ఎవరున్నారండి మరణాన్ని గెలిచిన వారు లోకంలో? ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 3 మేకులు పీక్కోలేకపోతున్నా మీ దేవుడు ఏంటంటే మరణాన్ని జయించిన వాడు నా యేసయ్య. చూపించి ఎక్కడ ఉన్నాడో.
జయించి ఏం చేశాడు? తిరిగి లేచి మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది. మరణించిన తర్వాత ఏముంది? ఒక జీవితం ఉందని మనకు ఆధారం కలగజేశాడు. దేవునికి స్తోత్రం. మీకు ఏం చెప్తాను తెలుసా? కొత్త నిబంధన ఏంటి ఏడు చెప్తున్నాను అంతే. అది మాత్రం మర్చిపోద్దు. ఆకాశవాణి మీరు ఉంటున్నది చిత్రలహరి అనేవారు చిన్నప్పుడు టీవీ రేడియో ఛానల్ ఉండేది. నేను చెప్పేది ఏంటంటే ఆకాశవాణి మీరు ఉంటున్నది కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన ఏంటంటే సర్వమానవాళ్ళ నిమిత్తము యేసుక్రీస్తు వారు దేవుడేంటి తన రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధిని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేచాడు. మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది అని నమ్మి ఆ జీవితం కావాలంటే ఖచ్చితంగా ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని ఏం చేయాలి? అంతం వరకు నమ్మకంగా బ్రతకాలి. ఇది కొత్త నిబంధన. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఎందుకు రావాలంటే యేసుక్రీస్తు నేను పాపిని, పాపం వల్ల నరకానికి జారిపోతాను, ఆ నరకానికిలోకి వెళ్ళిపోకుండా నా పాపాలకు ఏం కలగాలి? విడుదల కలగాలి. నా పాపాలకు విడుదల కలిగే శక్తి యేసుక్రీస్తు వారి రక్తానికి మాత్రమే ఉంది, ఆయన శరీరంగా మాత్రమే ఉందని ఆయన దగ్గరకు వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరణించిన తర్వాత ఒక జీవితం ఉందని నమ్మి బాప్తీసం పొందాలి. ఏం పొందాలి? బాప్తీసం. ఎందుకు పొందాలి బాప్తీసం? రోగాలు పోతాయనా? అప్పులు తీరిపోతాయనా? ప్రమోషన్లు వస్తాయనా? బిడ్డలు పుడతారనా? ఎందుకు తీసుకోవాలి బాప్తీసం? ఎందుకు తీసుకోవాలి చెప్పండి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం రండి. మళ్ళీ మీరు కొత్తగా ఎన్నోసార్లు విన్నారు ఇది, మరలా కొత్తగా మాట్లాడుతున్నారు మీరు. 2వ అధ్యాయం 34 చూడు తల్లి. చదవమ్మా. పేతురు మీరు మారు మనసు పొంది దేని నిమిత్తం? దేని నిమిత్తం? కొత్త నిబంధన చెప్తున్న. కొత్త నిబంధనలో మీరు యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం. దేని నిమిత్తం? పాప క్షమాపణ నిమిత్తం మీరు ఏం చేయాలంటే బాప్తీసం పొందాలి. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా, మరణించిన తర్వాత జీవితం నమ్మి ఈ లోకంలో నేను యాత్రికుణ్ణి, ప్రయాణికుణ్ణి, పరదేశిని ఉన్నాను, ఖచ్చితంగా ఈ లోకం అస్థిరము, ఏదో రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, స్థిరమైన జీవితం నాకు పరలోకంలో ఉంది అని నమ్మి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బాప్తీసం పొందిన తర్వాత ఆయన ఇచ్చిన మాటల ప్రకారంగా ఏంటా మాటలు? పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ అంతం వరకు సహించిన వాడే ఆయన దగ్గరకు వచ్చేసాం, సరిపోయింది, ఆయన దగ్గరకు వచ్చేసాం కాబట్టి నాకు పరలోకం వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుందా? ఏం చేయాలి? అంతవరకు ఏం చేయాలి? సహించాలి. ఇప్పుడు ఐగుప్తులోంచి బయటకు వచ్చారండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, సరిపోయింది. మరి వచ్చిన వాళ్ళందరూ కానాన్ని వెళ్ళారా? కాలేబు యెహోషువ తప్ప మిగతా వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. ఈరోజు మన అందరూ లోకాన్ని విడిచిపెట్టేసి బాగానే వచ్చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతామా? అంతం వరకు సహించేవాడేనా? అంతం వరకు రోగాలు వస్తాయి, సహించాలి, వదలకూడదు దేవుణ్ణి. అప్పులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కుటుంబ వారే వదిలేస్తారు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఏదేమైనా సరే అంతం వరకు సహించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. పరలోకం వెళ్ళే వారితో మాట్లాడు. చదువమ్మా, వచ్చిన ఏంటి? చదువు. అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతం వరకు నేను సహిస్తాను, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా అంతం వరకు నేను యథార్థంగా బ్రతుకుతానని మన బాప్తీసు కార్యక్రమంలో ఒక నిబంధన చేస్తాం. ఎంతమంది చేశారు? చేసిన స్తోత్రం చెల్లించండి. ఎంతమంది చేశారు? సరే, మళ్ళీ అందరూ ఎంతమంది అయితే బాప్తీసు కార్యక్రమం నిబంధన చేశారో అందరూ ప్రార్థించి అందరూ స్తోత్రం చెల్లించండి. అందరూ. ఆ నిబంధనే కొత్త నిబంధన. ఆ నిబంధనే క్రొత్త నిబంధన. దానికి గుర్తు శరీరము. దీన్ని చూస్తున్నప్పుడు అలా నీకు ఏం గుర్తు రావాలి?
ఆయన రక్తం నా పాపాలకు కడగబడింది, మరణించిన తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం కావాలంటే అంతం వరకు నేను నమ్మకంగా బ్రతకాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకంలోకి వెళ్ళిపోకూడదని ఆ నిబంధనకి ఏ రావాలి? గుర్తు రావాలి తల్లి. దీన్ని చూడగానే అది గుర్తు రావాలని దేవుడు సూచనగా పెట్టాడు. పాత నిబంధనలో నోహు గారికి ఏమో ఇంద్రధనుసు పెట్టాడు, ఇశ్రాయేలుకి ఏమో మందసం పెట్టాడు. కొత్త నిబంధనలో మనకేం పెట్టాడు? ఆయన శరీరము. అదే చెప్తున్నాడు ఆయన, ఇది కొత్త నిబంధన రక్తం అంట. ఏ రక్తం? క్రొత్త నిబంధన రక్తం. దేవునికి స్తోత్రం. ఆ బాప్తిస్మ కార్యక్రమంలో చేసిన నిబంధనే కొత్త నిబంధన. ఆ 4 సువార్తలు పక్కన పెట్టండి. ఆ నిబంధనను ఎలా నిలబెట్టుకోవాలో, ఆ నిబంధన అంతవరకు ఎలా సహించాలో అపోస్తుల కార్యాలు కానీ, ఆ పత్రికలు కానీ, ప్రకటన గ్రంథం కానీ, యాకోబు గారు రాసిన పత్రికలు కానీ, పేతురు గారు రాసిన పత్రికలు కానీ, ఈ పత్రికలన్నీ చెప్పేది ఏంటి చెప్పనా? నువ్వు చేసిన నిబంధనని నిలబెట్టుకోవాలంటే ఎలా బ్రతకాలో చెప్పేవంతే. ఆ 4 సువార్తలు మినహాయించి అపోస్తుల కార్యాలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నువ్వు చేసిన బాప్తిస్మ కార్యక్రమంలో నువ్వు చేసిన నిబంధనని నిలబెట్టుకోవాలంటే ఎలా బ్రతకాలో, నిలబెట్టుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో, నిలబెట్టుకోకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయో, నిలబెట్టుకుంటున్నప్పుడు అపవాది ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తే వాటిని పోరాడి ఎలా విజయం సాధించాలో ఈ పత్రికలన్నీ చెప్తాయి. ఈ పత్రికలన్నీ చెప్తాయి. అదే కాదు, తర్వాత నువ్వు పొందుకున్న గొప్ప భాగ్యం అనేకులకి ఏం చేయాలి? సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఒకటి, నువ్వు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు సర్వ సృష్టికి ఏం చెప్పాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తను ఎలా ప్రకటించాలో, ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో రాశారు. కుటుంబంలో ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో చెప్పేదే కొత్త నిబంధన. ఒకవేళ పాపం చేస్తే మరల దేవుని దగ్గరికి ఎలా రావాలో చెప్పేదే కొత్త నిబంధన. దేవుడు పరిచర్య ఎలా చేయాలో చెప్పేదే కొత్త నిబంధన. ఒకవేళ తప్పిపోతే ఏ విధంగా నశించిపోతామో చెప్పేది కొత్త నిబంధన. మరి నిలబడి పోరాడితే నిత్య జీవనం ఎలా సంపాదించుకుంటామో చెప్పేదే కొత్త. పత్రికలన్నీ అవే. పౌలు గారు రాసిన పత్రికలు, 14 పత్రికలు అవే. యాకోబు గారు రాసిన పత్రికలు అవే. పేతురు గారు రాసిన పత్రికలు, యోహాను గారు రాసిన పత్రికలు, ఇవన్నీ కూడా చెప్పేది ఏదంటే నువ్వు చేసిన నిబంధనను నిలబెట్టుకోవాలంటే ఎలా బ్రతకాలో చెబుతుంది. తప్పిపోతే ఎలా సరి చేసుకోవాలో చెప్తుంది. లేదు, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటావో చెప్పేదే కొత్త నిబంధన. ఇక ఆల్మోస్ట్ ఈరోజు బైబిల్ అంతా చెప్పేశాను నేను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చేసింది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధన కేవలం అబద్ధం ఆడితే తప్పు. కొత్త నిబంధన ఏంటి చెప్పనా? ఆడాలనే ఆలోచన వస్తేనే కొంచెం తేడా. పాత నిబంధనలు వ్యభిచారం చేస్తేనే తప్పు. కొత్త నిబంధనలో వ్యభిచారం చేయాలనే ఆలోచన వస్తేనే తప్పు. చూద్దాం, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం ఉంటుంది మాట. హృదయాల మీద రాశాడు అన్నాడు. అందుకనే చూడండి మత్తయి సువార్త, చదవమ్మా. ఎక్కడన్నారు? పాత నిబంధనలో. ఎక్కడిది? పాత నిబంధన. పాత నిబంధన ఏంటి? గుర్తు ఏంటి? పాత నిబంధనకి మందసం. అవునా? పాత నిబంధనలో వ్యభిచారం చేయొద్దు అన్నాడు. పాత నిబంధన ఏం చెప్పనా? నీ కన్ను తెత్తి నువ్వు కన్ను తీసేది, పన్నుకు పన్ను, కన్ను కన్ను. కొత్త నిబంధన అలా కాదు. పై వస్త్రాన్ని తీసుకెళ్తే కింద వస్త్రాన్ని ఇచ్చేయాల. ఇదంతా కూడా పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా మాట్లాడతాడు. 5వ అధ్యాయం అంతా కూడా పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెంట్ ఏంటో మాట్లాడతాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు చదివమ్మది. వ్యభిచారం చేయొద్దని మీతో చెప్పేది ఏమనగా, ఒక స్త్రీని మొహాపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో, అప్పుడే చేయక్కర్లేదు. పాత నిబంధనలు చెయ్యాలి, కొత్త నిబంధనలో ఆలోచన. అబద్ధం ఆడక్కర్లేదు, ఆడాలి ఆలోచన వస్తే చాలు. మందిరం మానక్కర్లేదు, మానవని ఆలోచన వస్తే చాలు. ప్రార్థన మానక్కర్లేదు, మానవని ఆలోచన. ఎవరు దొరికేస్తాం? ఎవరు దొరుకుతాం? అది కొత్త నిబంధన అప్డేట్. కాబట్టి మనం ఈరోజు బల తీసుకుని ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుని మనకి ఏం గుర్తు రావాలంటే, అవును నేను పాపిని, నాకు పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి, ఖచ్చితంగా నేను అంతం వరకు ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి, మరలా ఏమాత్రం నేను పాపానికి చోటు ఇవ్వకూడదు అని గుర్తు రావాలి నీకు.
అది గుర్తు రాకుండా నీకు ఏదేదో గుర్తు వస్తుందంటే ఉపయోగం లేదు. అందుకని అంటాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో, ఒకసారి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన ఇది. ఏ నిబంధన? కొత్త నిబంధన గుర్తు ఇది. నరకానికి జారిపోతాను అనేది గుర్తు రావాలి. కావున ఆ గుర్తు చేయడానికి అది పెట్టాడు, సంఘం ఇచ్చాడు, సంఘంలో సేవకుల్ని కూడా నియమించాడు. మేమందరూ కూడా ఏం చెప్తున్నాం? బ్రతుకును ఏం మార్చుకోవాలి? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, అదేం చెప్పాం. ఆనాడు యెషయా గారు, ఇర్మియా గారు, ఇశ్రాయేలు కూడా ఏం చెప్పారు? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి చెప్తే వాళ్ళు వినలేదు. ఈరోజు మేము కూడా ఏం చెప్తున్నాం? అమ్మ మారు మనసు పొందండి, యథార్థంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి. అలా బ్రతికితే మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి, నిత్యరాజ్యం మీకు వస్తుందమ్మా అని చెప్తుంటే మీకు కూడా ఈరోజు ఎలా ఉంది? చెవిటోడి దగ్గర అంతేనా? కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బ్రతకపోతే పరలోకం లేదు. మరలా చెప్తున్నాను, బ్రతకపోతే పరలోకం లేదు. రక్షణ పొందుకుంటేనే పరలోకం వచ్చేస్తుంది అనుకుంటే రాదు. ఖచ్చితంగా మన జీవితంలో ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి. ఆయన వద్దన్నది మానేయాలి, ఆయన చేయమనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఏమాత్రం చిన్నదే కదా నిర్లక్ష్యం చేస్తే ఆ చిన్నదే నేను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. రాత్రే మాట్లాడుకున్నాం, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దగ్గరికి, అయ్యా మీకు పరలోకం కావాలని ఒక ఆయన వచ్చాడు, యవనస్తుడు. వస్తే పరలోకం కావాలి, నేను ఏం చేయాలి ప్రభు అంటే, రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు వ్యభిచారించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఆ దొంగతనాలు చేయకూడదు, తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు, నీ పొరుగు వారిని సన్మానించాలంటే అవన్నీ చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను అయ్యా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఏమన్నాడంటే, సరే అవన్నీ బాగా పాటిస్తున్నావు, నువ్వు పేదలకు పెట్టే మనసు నీకు లేదు. ఏ మనసు లేదు నీకు? పేదలకు పెట్టే మనసు నీకు లేదు కాబట్టి నీ ఆస్తి మీ పేదలకు పెట్టవయ్యా అంటే ఏమన్నాడు తెలుసా? ఎవరిని వదిలేశాడు? ఎవరిని వదిలేశాడు? ఇప్పుడు చెప్పండి, అతను పరలోకం వెళ్ళాడా లేదా? చెప్పండి, అతను మన మీద బెటర్గా ఉన్నాడా లేదు? ఇంతగా ఆజ్ఞలు పాటించే విషయంలో మన మీద చాలా బెటర్గా ఉన్నాడు. చిన్నదే, ఆ చిన్న లోపమే తన పరలోకం వెళ్ళకుండా చేసింది. యోధా గారికి కూడా ఉన్న యోధా గారి దగ్గర ఉన్న కూడా చిన్న లోపమే ఏంటది? డబ్బు పిచ్చి. ఏ పిచ్చి? పాపం దేవుడి దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం చదువుకున్నాడు, మందిరానికి వస్తున్నాడు, విశ్రాంతి దినం పాటిస్తున్నాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్నాడు, అన్ని జరిగిస్తున్నాడు. కానీ ఆయనలో ఉన్న చిన్న బలహీనత ఏంటి? డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చి ఉండడం వల్ల తను ఏమైపోయాడు? నరకానికి జారిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతవరకు సహిస్తామని మన బల్లార్థంలో క్షమించాలి. బాప్తిస్ట్ కార్యక్రమంలో కొత్తగా మనం నిబంధన చేసాం. ఆ నిబంధన మనం నిలబెట్టుకుంటున్నామా, నిలబెట్టుకుంటలేదు? ఒకసారి ఆలోచించండి. ఏముందులే, చిన్నదే కదని మీరు రాజీ పడిపోతున్నారేమో. ఆ చిన్నదే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు రాకుండా ఆపుతుందేమో. ఆ చిన్న విషయమే నేను దేవుడి రాజ్యానికి వెళ్లకుండా ఆపుతుంది. మా యవనస్తుడికి ఉన్న చిన్నది పేదలకు పెట్టబడం అనేది మనం పెద్ద లెక్క చేస్తాం చెప్పండి? పేదలకు పెట్టకపోవడం మనం ఏమైనా పాపంలోకి తీసుకుంటావు దాన్ని? దానివల్ల పరలోకం కోల్పోయాడండి ఆయన. దానివల్ల పరలోకం కోల్పోయాడు ఆయన. ఇంక చెప్పండి, ఇంక మనం దేని బట్టి కోల్పోతాం అన్నది? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా అంతవరకు సహిస్తానని నిబంధన చేసాం మనం. దాన్ని మీరితే కష్టాలు, దాన్ని మీరితే నిత్యరాజ్యం రాదు. దానికోసం నిలబడితే కావున దాన్ని నీకు రిమైండర్గా, జ్ఞాపకంగా దేవుడు ఏం పెట్టాడు? బల్లార్థన పెట్టాడు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నప్పుడు నీకు ఏం గుర్తురావు? కొత్త నిబంధన గుర్తురావు. కొత్త నిబంధన అంటే నేను పాపిని, నా పాపల ప్రాయశ్చిత్తం ఆయన రక్తము, ఆయన మరణించి సమాజం తిరిగి లేచాడు, నాకు కూడా మరణించిన తర్వాత జీవితం ఉంది, ఆ జీవితం కావాలని అంతవరకు నేను ఏం చేయాలి? సహించాలి అనే విషయాన్ని నీకు జ్ఞాపకం రావాలి.
సర్వ సృష్టికి సువార్త చెప్పాలనే విషయం నీకు జ్ఞాపకం రావాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఆయన శరీరాన్ని తీసుకుంటూ ఆయన రక్తాన్ని తీసుకుంటాం కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను భ్రమలో బ్రతకండి. ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను భ్రమలో బ్రతకండి. వాక్యం వింటున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతున్నాను భ్రమలో బ్రతకండి. పరిచర్య చేస్తున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోకండి. పరిచర్య చేస్తేనో, వాక్యం వింటేనో, వాక్యం చెబుతానో, పాటలు పాడుతానో, లేకపోతే ఏదో జరిగిస్తానో పరలోకం రాదు. ఖచ్చితంగా దేవుని చిత్తం నెరవేర్చాలి. ఆయన చిత్తం ఏంటంటే నువ్వు పాపానికి దూరంగా బ్రతకాలి. అది చిన్నదా పెద్దది కాదు. పాపం మనం చిన్నదా పెద్దది మన కొలతలు వేస్తాం. దేవుడి దగ్గర పాపం చిన్నది పెద్దది ఏదైనా పాపమే. అబద్ధాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు అనేది ఆయన జీవితంలో ఒకటే, వ్యభిచారం చేయడం కూడా ఒకటే. మనకైతే అబద్ధాలు అయితే చిన్న పాపం, వ్యభిచారం అంటే పెద్ద పాపం. మన లిస్టు ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది చిన్నదైనా పెద్దదైనా. మనం చిన్నది పెద్దది మనం అంటున్నాం కానీ బైబిల్లో చిన్నది పెద్దది లేదు. కానీ మనం బ్రతుకులు మార్చుకోకుండా, మన జీవితాలను మార్చుకోకుండా దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, నిత్యరాజ్యం ఇవ్వడం అనేది జరగదు ప్రియులారా. కొత్త నిబంధన. ఆయన మాట తప్పుతాడా తప్పడా చెప్పాలి. మాట తప్పే అయ్యో మా బిడ్డ ఇంత కష్టపడింది, ఇంత ప్రయాసపడింది, ఇది చిన్నదే కదా లోపం అని వదిలేసి పరలోకం ఇచ్చేస్తే ఆయన మాట తప్పిన వాడు అవుతాడు. నిబంధనను మీరిన వాడు అవుతాడు. ఖచ్చితంగా ఆయన నిబంధన మీరతాడా? ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా ఆయన నిబంధన మేరడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి చిన్న విషయాన్ని ఆయన చూస్తాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకుంటాడు. కాబట్టి చిన్నదే కదని మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ చిన్నదే మీ జీవితాన్ని, మన జీవితాన్ని నరకానికి వెళ్ళిపోలా చేస్తాం. జాగ్రత్త అంటున్నా. ఓ తాడి చెట్టులో చిన్న రాయి చెట్టు ఇత్తనం చిన్నదే అంట. ఇంత చిన్నదే కదని ఆ తాడి చెట్టు ఏం చేసిందంటే ఉండనిచ్చిందంట. ఆ తర్వాత మీరు చెప్పండి. ఆ తర్వాత కొన్నాళ్ళకి దారంటే వెళ్ళే వాళ్ళు అనుకుంటున్నారని ఇక్కడ తాడి చెట్టు ఉండాలి కదరా అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారంట? దారంటే వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటున్నారంట? ఇక్కడ ఏదో తాడి చెట్టులు ఉంటే తాడి చెట్టు ఏదంటే తాడి చెట్టు ఎక్కడది? ఇంకా మొత్తం తాడి చెట్టు అంతా చుట్టూ ఏం చేసింది? రాగి ఇత్తనం. మన జీవితంలో కూడా అంతే. ఈ చిన్నదే కదా బలహీనతను ఉంచామంటే కొన్నాళ్ళకి మనల్ని కూడా నరకంలోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఆయన రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, మన కోసం సమస్తం విడిచిపెట్టి వచ్చాడు. ఆయన సిలువ విలువ మన జీవితంలో వ్యర్థమైపోకుండా ఉండాలంటే చిన్న విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నదే కదా, చిన్నదే కదా, చిన్నదే అనుకుంటే ఆ యవనస్తుడు చిన్నదే వెళ్ళిపోయాడు నరకానికి. మన జీవితాల్లో కూడా మరి ఈ లోకంలోనూ దీవించబడాలన్నా, పరలోకంలో మనకు రాజ్యం, పరలోకంలోకి మనం వెళ్ళాలన్నా ఖచ్చితంగా అంతం వరకు సహించాలి. ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోవడానికి వీలు లేదు. తప్పిపోతే మళ్ళీ సరవడం కోసమే ఏంటంటే ఇది ఆయన శరీరము, ఆయన రక్తం. దీన్ని చూసినప్పుడల్లా నీ కొత్త నిబంధన జ్ఞాపకం రావాలి. ఏం రావాలి? కొత్త నిబంధన జ్ఞాపకం రావాలి. పాత నిబంధనలు మందసం చూస్తే వాళ్ళకి పాత నిబంధన గుర్తు రావాలి. ఆకాశంలో ఇంద్రధనుషు గుర్తు చూస్తే దేవుడు నోవహు గారు చేసిన నిబంధన మనకి గుర్తు రావాలి. 3 నిబంధనలు. నోవహు గారు చేసిన నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన. మనం ఏ కాలంలో ఉన్నప్పుడు? కొత్త నిబంధన కాలంలో. మనం ఇప్పటికి ఏం గుర్తు రావాలి? ఆయన శరీరాన్ని రక్తం తీసుకున్నప్పుడు కొత్త నిబంధన గుర్తొచ్చి అంతం వరకు నేను సహిస్తానని దేవుడికి ఇచ్చిన నిబంధనకి ఏం చేయాలి? గుర్తు రావాలి. చిన్న చిన్న బలహీనతలు కూడా ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టి యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు బ్రతికితే ఆయన రాకడ ఆలస్యమైతే ఈ లోకంలో దీవిస్తాడు. లేకపోతే ఖచ్చితంగా నిత్యరాజ్యం నీకు తెచ్చి తీరుతాడు. దేవుడి మాటలు మనకిలో ఫలింపజేయను కాక. ఒక్కసారి అందరూ కూడా మోకరించి, ఒకవేళ నిబంధన మీరుంటే కనుక, మీరు నిబంధన జమదాటుంటే కనుక మరలా మీరు పాపాలు ఒప్పుకొని సరి చేసుకుని మీరు మరలా ఆయన తట్టు మీరు తిరగాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్కి ఒక ఇర్మియా గారు వెళ్ళి చెప్పినా, యెషయా గారు వెళ్ళి చెప్పినా, ఎవరు చెప్పినా వారు ఉదయాలు కట్టను పరుచుకున్నారు కానీ దేవుని తట్టు తిరగలేదు, నశించిపోయారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. నిబంధన మీరం కానీ మళ్ళా మనం సరి చేసుకుని ఆయన తట్టు తిరిగితే ఖచ్చితంగా దీవిస్తానని చెప్తున్నాడు. మనం కూడా మన హృదయాలను కఠినపరుచుకోకుండా, వారి వల్లే మన హృదయాలను కఠినపరుచుకోకుండా దేవుడు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకుంటూ మనలో ఉన్న బలహీనతలన్నిటిని విడిచిపెట్టడానికి
ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కసారి అందరూ కూడా మోకరించి మీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన సన్నిధిలో నీ బ్రతుకంతా ఒప్పుకో.